బీసీ హాస్టల్లో ఇద్దరు ఆడపిల్లలు చనిపోయినారు, భవ్య వైష్ణవి. వాళ్ళిద్దరికి న్యాయం చేయాలి, కనీసం ఇన్వెస్టిగేషన్ చేయాలంటే చేతగానటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆ ఇద్దరు బిడ్డల ఆడపిల్లల తల్లిదండ్రులు వచ్చి ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తా ఉంటే వాళ్ళని ధర్నా చేయనీయకుండా అరాచకంగా పోలీసులు తీసుకుపోయి అరెస్ట్ చేసిండ్రు. కేసీఆర్ గారి పాలనలో ధర్నా చౌక్ లేదు, అవసరం రానియలేదు. ఎవరొచ్చినా కూడా మేము మాట్లాడినాం, ఎవరొచ్చినా సమస్య పరిష్కారం చేసినాం, పారిపోలే. మేము వెను చూపించి జరుగుతాయి సమస్యలు ప్రజా జీవితంలో, నిలబడాలే. నిజంగా పరిష్కరించినప్పుడే ప్రభుత్వం అయితే తప్పితే విమర్శ చేస్తే ప్రభుత్వం కాదు. నిన్న ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో కూడా మొత్తం స్పీచ్ అంతా పొలిటికల్ స్పీచే. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు ఈయన నియామక పత్రాలు ఇచ్చి పొలిటికల్ స్పీచ్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. పర్వాలేదు, పాలిటిక్స్ చేసుకోండి, ముంగట పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి మాకు తెలుసు, కానీ చిన్న పిల్లల జీవితాలతో దయచేసి ఆడుకోవద్దు. ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో భువనగిరిలో ఇద్దరు ఆడపిల్లలు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయినారు. ఇంతవరకు కుయ్యి లేదు, కుటుకు లేదు, సప్పుడు లేదు ప్రభుత్వం నుంచి. ఏం జరిగిందో తెలియదు, ఆ కేసు ఏమవుతుందో తెలియదు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇన్ని చావులు చూసినామంటే మళ్ళా 3 నెలల్లో ఇన్ని చావులు చూడడం నిజంగా ఒక తల్లిగా, ఒక తెలంగాణ బిడ్డగా అత్యంత బాధాకరమైనటువంటి సన్నివేశం. ఇది సిగ్గుచేటు. పరిపాలన చేతగానటువంటి ప్రభుత్వం కేవలం విమర్శలకు మాత్రమే, ప్రతిపక్షాల మీద ఆడిపోసుకోవడానికి మాత్రమే ముఖ్యమంత్రి గారు ఉన్నట్టుగా చేస్తా ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం, మీకేం పోయిందయ్యా? ఆ తల్లిదండ్రులు ధర్నా చౌక్ దగ్గర ఉండి కొంత ఒక గంట సేపు వాళ్ళ బాధ ప్రపంచానికి పంచుకుంటే ఏం పోయింది మీకు? ఎందుకు వాళ్ళని అట్లా గొర్రెలెక్క ఈడ్చుకపోయి అరెస్ట్ చేసిండ్రు? ఆ అధికారం మీకు ఉన్నదా? ఇదేనా ప్రజా తెలంగాణ? దీనికోసమేనా మీకు అధికారం మార్చింది? మార్పు కావాలి అంటే ఇదేనా మీరు చూపించే మార్పు? కనీసం చేత కదా రివ్యూ చేయడం పరీక్షలు ఉన్నటువంటి సందర్భంలో?